నమస్కారం. మనం ఈరోజు ఒక గొప్ప రాజకీయ నాయకుడు మరియు నిజాయితీపరుడైన ఒక న్యాయవాది గురించి తెలుసుకుందాం. సంవత్సరాల క్రితం ఒక కోర్టులో ఒక ముఖ్యమైన కేసు వాదనలు నడుస్తుండగా ఆ న్యాయవాది యొక్క సహాయకుడు మధ్యలో వచ్చి ఒక చిట్టి ఇచ్చాడు. నా న్యాయవాది ఆ చిట్టిని జేబులో పెట్టుకొని తన వాదనలను కొనసాగించాడు. భోజన విరామ సమయంలో న్యాయమూర్తి గారు ఆ వకీల్ని పిలిచి, ఏమండి, మీకు మీ సహాయకుడు చిట్టి ఇచ్చాడు కదా, అందులో ఏం రాసింది, ఏం సమాచారం వచ్చింది మీకు అని అడిగాడు. అప్పుడు ఆ న్యాయవాది, నా భార్య చనిపోయిందండి అని అన్నాడు. దానికి విస్తుపోయిన ఆ న్యాయమూర్తి, ఏంటి మీ భార్య చనిపోతే మీరు ఇంటికి వెళ్ళలేదా, మీరు వాయిదా కోరొచ్చు కదా అన్నారు. అప్పుడు న్యాయవాది, ఈ 46 మంది వైపు నేను ఏదైతే వాదిస్తున్నానో ఆ 46 మంది కూడా స్వాతంత్ర సమరయోధులు, వీళ్ళు నిజాయితీపరులు, వీరికి శిక్ష పడకూడదు, నా భార్యను నేను తిరిగి తెచ్చుకోలేను, కనీసం వీరిని నేను ఉరిశిక్ష నుండైనా కాపాడుకోవాలని నేను నా వాదనలను కొనసాగించాను అని అన్నాడు. విస్తుపోయిన ఆ ఆంగ్లేయ న్యాయమూర్తి గారు ఆ 46 మందికి ఎలాంటి శిక్ష విధించకుండా ఆ కేసును కొట్టివేశారు. అంత క్రమశిక్షణ కలిగిన, అంత నిజాయితీపరుడైన ఆ వకీల్ ఎవరో కాదు, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశపు మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రిగా పనిచేసిన ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. దేశ రాజకీయ ఏకీకరణకు ప్రధాన రూపశిల్పి. 565కి పైగా సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేసినందుకు ఉక్కు మనిషిగా కీర్తించబడినారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.